శాఖలపై పట్టు సాధించేందుకు మంత్రుల వరుస సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో చివరి రోజు నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను నాశనం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. 6 గ్యారెంటీలను అమలు చేసి ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు బట్టి విక్రమార్క. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు 4 రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ చెప్పిన చేయట్లేదంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా? మీరు ఇంట్లో మాట ఇచ్చాం, ప్రతి ఇంటికి ఇల్లు లేనటువంటి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాం, వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి చెప్పాం, చేస్తాం కూడా. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం మామునూరులో మిషన్ భగీరథపై సమీక్ష సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పథకం అమలు తీరుపై వివరించారు మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్. పైప్ లైన్ వేసే మార్గాల్లో రోడ్లు తవ్వి వదిలేయడంతో భారీ గుంతలు ఏర్పడినట్లు గుర్తించారు. ప్రమాదాలు జరగకుండా వాటికి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. జాలిముడి ప్రాజెక్టు మెయింటెనెన్స్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ బిల్లులు నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లాలోని బరాకత్ గూడెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం వెళ్తూ మధ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోదాడ నియోజకవర్గానికి వచ్చిన భట్టికి ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రజాపాలనతో నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల దరఖాస్తులను స్వయంగా పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీళ్లందిస్తామని చెప్పారు. భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మరి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర రివ్యూ చేసినాం, ముఖ్యమంత్రి గారికి చెప్పినాం, తప్పకుండా ఆ గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా, గండిపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామాలకు నీళ్లు అందించే బాధ్యత నాది. మనందరం కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించాల్సిందిగా నేను ముఖ్యంగా నిర్వాసితులు కోరినా నేను దోసుగా వ్యవహారం చేయ, ప్రభుత్వం చేయగలిగే పరిస్థితిని వివరిస్తా, అవసరమైతే గదవాటి బతిమలాడి సామరస్యంగా సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే బీఆర్ఎస్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఓగ్లాపూర్ భూ నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి మంత్రి హోదాలో తొలిసారి వచ్చిన పొన్నంకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత సర్వాయి పాపన్న, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. లంబాడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ ఆఫీసును ప్రారంభించారు మంత్రి పొన్నం. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రస్తుంపేటలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మేడారం జాతర ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర అన్నారు మంత్రి సీతక్క. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. మేడారం భక్తుల మౌలిక వసతులకు సీఎం రేవంత్ రెడ్డి 75 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. అధికారులు సమన్వయంతో జాతర పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా మేడారంలో జాతర ఏర్పాట్లను పరిశీలించారు సీతక్క. ఈసారి కూడా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో ఈసారి ఇప్పటికి ఒక 75 కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు, అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది. ప్రజాపాలనలో పాల్గొనేందుకు వరంగల్ వెళ్తున్న మంత్రి కొండా సురేఖ స్కూల్ విద్యార్థులను చూసి కారు ఆపారు. సురేఖను చూసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచారు కొండా సురేఖ. బాగా చదువుకోవాలంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.